నమస్తే. హాలీవుడ్ హాస్య నటుడు చార్లీ చాప్లిన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆయన జీవితం ఈ తరానికి కూడా ఒక ఆదర్శం. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. చార్లీ చాప్లిన్. ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది వదులుగా ఉన్న ప్యాంటు, టైట్ కోటు, తలపై పెద్ద టోపీ, చేతిలో కర్ర, కాళ్లకు పెద్ద బూట్లు, విచిత్రమైన మీసాలు, నవ్వు తెప్పించే అమాయకపు చూపులు, వంకర టింకర నడక. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని కడుపుబ్బా నవ్వించిన ఆ హాస్య చక్రవర్తి జీవితంలో ఎన్నో చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఆ అవధులు లేని హాస్యం వెనుక అంతులేని వ్యధ కూడా ఉంది. కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయి. చార్లీ చాప్లిన్ కామెడీ మొదలుపెట్టి 100 ఏళ్లు గడిచాయి. ఆయన మరణించి 50 ఏళ్ళు అవుతోంది. అయినా సరే ఇప్పటికీ కమెడియన్లకు ఆయనే స్ఫూర్తి. కష్టాలు, కన్నీళ్లను దిగమింగుతూ హాస్యం పండించి అద్భుత వ్యక్తిగా ఎదిగిన చార్లీ చాప్లిన్ నేటి తరానికి కూడా ఆదర్శం. చార్లీ చాప్లిన్ సినిమాలన్నీ ఎవర్ గ్రీన్. తరతరాలుగా మనసారా నవ్విస్తూనే ఉన్నాయి. చార్లీ చాప్లిన్ పూర్తి పేరు సర్ చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్. ఆయన ఇంగ్లాండ్ రాజధాని లండన్లో 1889 ఏప్రిల్ 16న జన్మించారు. చార్లీ చాప్లిన్ తల్లి పేరు హన్నా, తండ్రి పేరు చార్లెస్. ఈ ఇద్దరు కళాకారులే. నాడు ఇంగ్లాండ్లో పుట్టగొడుగుల్లా మ్యూజిక్ హాళ్లు ఉండేవి. కార్మికులకు అవే వినోద కేంద్రాలు. చార్లీ చాప్లిన్ తల్లి హన్నా, తండ్రి చార్లెస్లు ఈ మ్యూజిక్ హాళ్లలో మిమిక్రీ చేసేవారు. ఆటపాటలు, కామెడీతో అందరినీ అలరించేవారు. వీరిది పేద కుటుంబం. అందుకే నటన ద్వారా వచ్చే సంపాదనతో కుటుంబం గడిచేది. కానీ చార్లీ చాప్లిన్ తండ్రి క్రమంగా తాగుడికి బానిసై ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. చార్లీ చాప్లిన్తో పాటు అతడి తమ్ముడి బాధ్యత తల్లి హన్నాపై పడింది. ఒకరోజు స్టేజ్పై ప్రదర్శన ఇచ్చే టైంలో హన్నా అనారోగ్యంతో బాధపడింది. ఆమె ప్రదర్శన మొదలు పెట్టాలని ప్రేక్షకులు ఈలలు వేసి గోల చేశారు. ఏం చేయాలో అర్థం కాక హాల్ మేనేజర్ అక్కడే అమాయకంగా ఉన్న 5 ఏళ్ల బాలుడిని స్టేజ్ పైకి తీసుకొచ్చాడు. ఆ బాలుడే చార్లీ చాప్లిన్. ఆ పిల్లాడి అమాయకపు చూపులు ప్రేక్షకులకు నవ్వు తెప్పించాడు. చార్లీ చాప్లిన్ వచ్చి రాని పాట పాడాడు. దీంతో ప్రేక్షకులు అతడిపై డబ్బులు విసిరి ప్రోత్సహించారు. తల్లి వచ్చి ఇంటికి తీసుకెళ్లేదాకా చార్లీ చాప్లిన్ స్టేజ్పై ఆడుతూ పాడుతూనే ఉన్నాడు. హన్నా దగ్గర ఉన్న కాస్త డబ్బు కూడా అయిపోయింది. చార్లీ చాప్లిన్ సోదరుడు సిడ్నీతో కలిసి పాత బట్టలు వేసుకుని వీధుల్లో వెళ్తుంటే తోటి పిల్లలు ఎగతాళి చేసేవారు. తల్లి ప్రేమగా దగ్గరికి తీసుకునేసరికి అవన్నీ మర్చిపోయేవారు. ఇంట్లో కిటికీ దగ్గర కూర్చొని రోడ్డుపై వచ్చిపోయే వాళ్ళని చూస్తూ ముఖ కవళికలను బట్టి వారు ఎలాంటి వారో పిల్లలకు చెప్పేది హన్నా. మిమిక్రీ కూడా చేసేది. తల్లి దగ్గర నేర్చుకున్న ఈ మెలకువలు చాప్లిన్కు తర్వాత ఎంతగానో ఉపయోగపడ్డాయి. అనారోగ్యం పాలైన హన్నా 2 పిల్లలను కూడా పేద పిల్లల స్కూల్కు పంపింది. పిల్లలు దూరం కావడం, ఆర్థిక బాధలు తట్టుకోలేక హన్నా మతిస్థిమితం కోల్పోయింది. ఆ తర్వాత ఆమె కోలుకొని పిల్లలను ఇంటికి తీసుకొచ్చింది. ఈ కష్టాల మధ్య చార్లీ చాప్లిన్ 10 ఏళ్లకే స్కూల్ మానేశాడు. తల్లి బట్టలు కుడుతూ డబ్బు సంపాదిస్తుంటే చార్లీ చాప్లిన్ బూట్ పాలిష్ చేస్తూ తల్లికి సహాయపడ్డాడు. ఈ పరిస్థితులు హన్నాను మళ్లీ పిచ్చిదాన్ని చేశాయి. ఎన్నో కష్టాలు పడిన చార్లీ చాప్లిన్ 14 ఏళ్ల వయసులో ఒక నాటకశాల కంపెనీ వద్దకు వెళ్ళాడు. చాప్లిన్లో ఏదో అద్భుత శక్తి ఉందని గుర్తించిన కంపెనీ మేనేజర్ నాటకంలో అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న చార్లీ చాప్లిన్ కష్టాల నుంచి నిలదొక్కుకోగలిగాడు. కానీ 19 ఏళ్ల వయసులో కెల్లీ అనే యువతితో లవ్లో పడ్డాడు. కానీ ఆ ప్రేమ విఫలమైంది. ఆ తర్వాత 22 ఏళ్ల వయసులో ఫ్రెడ్ కార్నో టీంతో కలిసి తొలిసారి అమెరికా వెళ్ళాడు. 25 ఏళ్ల వయసులో చార్లీ చాప్లిన్కు సినిమా ఛాన్స్ వచ్చింది. మేకింగ్ ఏ లివింగ్ అనే సింగిల్ రీల్ సినిమాలో నటించి కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి. సినిమాల్లో ఆయన మూకీ పాత్రల్లో నటించి ప్రపంచాన్ని కడుపుబ్బా నవ్వించారు. నటనతోనే కాదు, పలు కంపెనీల తరఫున సినిమాలు కూడా తీశారు. కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. మరికొన్ని చిత్రాలకు ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. సినిమాల ద్వారా ఎంతో డబ్బు వచ్చినా సరే ఆయన మాత్రం ఆడంబరాల జోలికి వెళ్ళలేదు. చార్లీ చాప్లిన్ పనిలో ఎంతో అంకిత భావం కనబరిచేవారు. సీన్ నచ్చేదాకా ఆయన నటిస్తూనే ఉండేవారు. సిటీ లైట్స్ అనే సినిమా తీస్తుండగా ఒకరోజు ఆయన షూటింగ్లో ఉన్నారు. అప్పుడే ఆయన తల్లి మరణ వార్త తెలిసింది. అయినా సరే అంత బాధలోనూ ఆ సీన్ పూర్తి చేయాల్సి వచ్చింది. ఒకవైపు తల్లి మరణం ఆయనను కన్నీళ్లు పెట్టించింది. అంత దుఃఖంలోనూ ఆయన కామెడీ చేయగలిగారు. అది ఎలాగో తెలుసా? కెమెరా ముందు నవ్వించేవారు, ఆ వెంటనే వెనక్కి తిరిగి వెక్కి వెక్కి ఏడ్చేవారు. 1917 నుంచి రెండో ప్రపంచ యుద్ధం వరకు ఆయన తీసిన సినిమాలన్నీ చాలా గొప్పవి. అన్ని చిత్రాలు కూడా
సగటు మనిషి చుట్టూ తిరిగేవి. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా సరే పాజిటివ్గానే ఆలోచించారు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా నిరాశ పడలేదు. ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవారు. అదేంటంటే, మంచికి మంచి రోజులున్నాయి అని. ఆయన నమ్మకమే నిజమైంది. చార్లీ చాప్లిన్ గొప్ప నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా ఎదిగారు. పనిని ఊపిరిగా భావించారు. విచిత్రం ఏంటంటే, ఆయన గొప్పదనం ప్రపంచానికి తెలిసిన ఆ విషయాన్ని కూడా ఆయన గుర్తించలేకపోయారు. ఒకసారి రైలులో న్యూయార్క్ నగరానికి వెళ్లారు. అప్పటికే అక్కడ వేలాది మంది ఉన్నారు. వాళ్ళంతా తనకు స్వాగతం పలకడానికి వచ్చారని తెలుసుకుని చార్లీ చాప్లిన్ ఆశ్చర్యపోయారు. 19 ఏళ్ల వయసులో ప్రేమ విఫలమైన ఆ తర్వాత ఆయన జీవితంలో 4 పెళ్లిళ్లు జరిగారు. 11 మంది సంతానం కలిగారు. 1950లో అమెరికాలో తలెత్తిన కమ్యూనిజం గొడవల వల్ల చార్లీ చాప్లిన్ తన కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్లో సెటిల్ అయ్యారు. చాప్లిన్ అమెరికా నుంచి వెళ్ళిపోవడంపై బాధపడిన ఆ దేశం మరోసారి అమెరికాకు ఆహ్వానించింది. బ్రిటన్లో రెండో విక్టోరియా రాణి సర్ బిరుదుతో చార్లీ చాప్లిన్ని సత్కరించారు. బాల్యంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరిన చాప్లిన్ 1977 డిసెంబర్ 25న తుది శ్వాస విడిచారు. చార్లీ చాప్లిన్ ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. జీవించడానికి నేను పనిచేస్తాను, జీవితాన్ని నేను ప్రేమిస్తాను అని. పని చేయడానికి బద్దకించే వారికి ఈ మాటలు కనువిప్పు కలిగిస్తాయి. నమస్తే.